సో ఇవాళ మార్నింగ్ ఒక న్యూ లైఫ్ బిగినింగ్ అనమాట. వచ్చినప్పుడు 2 eggs ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒక చిక్ వచ్చింది అండ్ మమ్మీ అయితే పైన ఉంది. నేనేం చేయట్లేదు, జస్ట్ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్ బాయ్. What's up YouTube? Very good morning and this is day 3 of exploring Delhi and today we are going to Chandni Chowk and Red Fort and బావ ఇంకేంటి ఇంకెక్కడికి వెళ్తున్నాం? Chandni Chowk, Red Fort, Rajpath, Kartavya Path, India Gate, Rashtrapati Bhavan లోపలికి పద. వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే ఒక 2 weeks ముందు నుంచి మనం అప్లై చేసి పెట్టుకుంటే టికెట్ ఓకే చేస్తారు అనమాట. ఓకే, దాని టికెట్ కూడా ఉంటుంది అనమాట. ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ ఢిల్లీ అండ్ గుర్గావ్. ఢిల్లీ మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ లైక్ ఈజీ అండ్ ఫాస్ట్. మాక్సిమం ఇది 40 or 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతే. ఏం లేదు, బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, బట్ ఎందుకు వచ్చామో అనిపిస్తుంది, రోడ్ మీద స్టక్ అయిపోతాం. సో దట్స్ ద రీజన్ అండ్ హియర్ వి గో చాందనీ చౌక్. జీన్స్, జ్యువెలరీ, వాచెస్, రేబే. ఓకే, క్లోతింగ్, ట్రాక్ సూట్స్ 150-200 రూపీస్. స్పెక్స్, లేడీస్ బ్యాగ్స్, డ్రై ఫ్రూట్స్, బ్యాంగిల్స్. ఇక్కడ ఈ షర్ట్లు, ప్యాంట్లు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయా? మనకి వస్తుందా? ఫుల్ బిజీ ప్లేస్ ఇది. ఆల్రెడీ ఫాస్ట్ గా వెళ్తుంటే మళ్ళీ చలవయ్యారంటే. షాపింగ్ చేసుకున్న వాళ్ళు, షాపింగే కావాలన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడ గురుద్వారా సిస్గంజ్ సాహెబ్ ఢిల్లీ, దీనికి ఆపోజిట్ లో యూ విల్ బి ఏబుల్ టు సీ రెడ్ ఫోర్ట్, లాల్ ఖిల్లా, ఎర్రకోట. 2012 మళ్ళీ గుర్తొస్తుంది, అప్పుడు వచ్చాను అనమాట. మళ్ళీ ఇదే రావడం ఎవరు రావద్దని. కామాన్ సాల్టీకి ఎందుకు ఉంది? మరి ఇరిగిపోయిందా? ఎందుకు కాంపిటీషన్ అది? మాయ ఒకటి మిస్సింగ్. మాయవుడు కర్షణకు ప్రాచీన శ్రీ గౌరీ శంకర్ మందిర్, శ్రీ దిగంబర్ జైన్ లాల్ మందిర్. ఏం ట్రాఫిక్ రా. వచ్చాను. చోలే భటూరా, పానీపూరి, ఇది నాకు తెలియదు ఏంటిది. సూజీయా? ఓకే. నూడిల్స్. ఇదేంట్రా బెల్ట్లో అమ్ముతున్నాడు. ఓకే, ఏంద్రా దహీపూరి. బా ఇలా గాలికి ఉంటాయి అవి. బా. సో ఫైనలీ వీఆర్ ఎట్ రెడ్ ఫోర్ట్. ఒకవేళ ఎయిర్ నాయిస్ ఉంటే, విండ్ నాయిస్ ఉంటే కనుక ఇగ్నోర్ చేయండి. ఇట్స్ వెరీ విండీ అవుట్ సైడ్. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చే ప్లేస్ అదే కదరా, పోడియం. దట్స్ ద పోడియం వేర్ యూ కెన్ సీ ద వైట్ పోల్. అక్కడ నుంచి మోడీతో మాట్లాడారు, టెర్రరిస్ట్ కి వార్నింగ్ లేదా ఛాలెంజ్ టైప్ అనమాట. आतंकियों कान खोल के सुन लो, 26 जनवरी को बिना बुलेट प्रूफ जैकेट के आऊंगा, बिना सिक्योरिटी के आऊंगा मैं अनार का. उस दिन पता चल जाएगा जिसने आपकी माँ की दूध पिया है. जय हिंद. ఎంట్రీ టికెట్స్ టికెట్ కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద లైన్ ఫర్ ఎంట్రీ. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇది సిఎస్ఎఫ్ సెక్యూరిటీ చెక్ అనమాట, లేడీస్ అండ్ జెంట్స్. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ అనమాట. ఇది మొబైల్స్ ఆర్ అలౌడ్ అండ్ కెమెరాస్ అలౌడ్. అరే ల్యాప్టాప్స్ ఏం చేసుకుంటాం. సో పర్ హెడ్ అయితే 50. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు సీ ద మ్యూజియం ఇట్ ఈస్ 80 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఆన్లైన్ బుక్ చేసుకుంటే కన్సెషన్ కూడా ఉంటాయి. కన్సెషన్ ఉందా? ఓకే.
మిడిల్ క్లాస్ జీవితాలు సార్ 8 క్లాస్ సేవ్ చేయడం తప్పించాయి. సో ట్రై టు డూ ఆన్లైన్ బుకింగ్, యూ కెన్ సేవ్ సమ్ మనీ. ఫ్రెండ్స్ ఒకప్పుడు నా కోసం డోర్ తీసేవాళ్ళు హోటల్లో సేవకులు అందరూ. సో ఇక్కడ వీ హ్యావ్ ఎ క్యానన్, హోటల్ క్యానన్. ఎంట్రీ గేట్. ఏది మన తాతగారు అక్కడ పైన కదా. ఎస్, మోడీజీ ఇలా ఎక్కి పైన స్పీచ్ ఇస్తారనమాట. ఓకే, ఇండియన్ ఫ్లాగ్, జై హింద్. లేదు మా పొడిగిస్తుందా కాశ్మీరీ ఢిల్లీ హాట్ లో ఒక అమ్మాయి కలిస్తే తెలుగు నుంచి వెంటనే వెళ్ళిపోయింది. తెలుగు నుంచి రెప్పగా మాట్లాడారు. తెలుగు కనీసం దాని కంటిన్యూస్ పెడతాం అనమాట. బాయ్స్ ఆర్ ఆల్వేస్ బాయ్స్ అని. చాలా బ్రదర్, అట్లా ఉంటుంది అనమాట మన అబ్బాయిలతో. అట్లా ఉంటుంది మనతో. సో ఎంట్రీ అయిన తర్వాత ఇదంతా షాపింగ్ అనమాట. మళ్ళీ అరే చిన్న ఫ్యాన్ రా. చల్లగా ఉందన్న. బుగ్గలు పడినా పర్సులు. అబ్బా అబ్బా, ఇంక ఈ అమ్మాయిలు వస్తే మాత్రం చెప్తున్నాం కదా, దాని గో క్రేజీరా. 200 రూపీస్ అంటారా? ఇవన్నీ మ్యాగ్నెట్సే కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఏ జలేబీ, జలేబీ, కొబ్బరికాయ, బర్త్డే కేక్, కుల్ఫీ. అబ్బా ఇందాక కుల్ఫీ డొక్కులో ఉంది రచ్చి. అసలు నెగాలో పడిసావురా నువ్వు. మ్యాగ్నెట్ ఆఫ్ ఇండియా కనిపిస్తున్న 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతికలైతే ఇంకా నేను రమాకాంత్ అంటావు అనుకున్నాను. దగ్గర దగ్గర స్టేట్ లో ఎక్కడ ఫోటో తీద్దామంటే తీసుకుందాం పద. అడుగుదాం. గార్డ్ అనమాట. పిక్చర్ అడిగితే నో అన్నారు. మరేం పర్లేదు, లోపలికి వెళ్దాం. ఇదేనా ఎంట్రీ? టికెట్ చూపించు బాబు. వెనకాల చూస్తుంది అయితే 360 డిగ్రీ మ్యూజియం విచ్ ఈస్ కాస్టింగ్ 200 రూపీస్ పర్ హెడ్. మొత్తం డిజిటలైజేషన్. ఇంకా ఏముందిరా 360 డిగ్రీ? చాలా ఉంటాయి. 360 డిగ్రీస్ థియేటర్ ఒకటి ఉంటుంది. థియేటర్. సో బేసికల్లీ రెడ్ ఫోర్ట్ టైంలో జరిగిన వార్ ని రీక్రియేట్ చేసి మన అందులో కూర్చోబెట్టి చూపిస్తారు. అన్ని వాల్స్ అన్ని ప్రొజెక్ట్ అయిపోయి ఉంటాయి. రీక్రియేషన్స్ అన్నమాట. అండ్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ టెక్. లైక్ నువ్వు ఆ ఏరియాని టచ్ అయినా ఏరియా యొక్క ఇదంతా అది వాయిస్ ఓవర్ రావడం ఇలాంటివన్నీ కొన్ని మ్యాజిక్లు జరుగుతుంటాయి. అక్కడ వీడియో మేము మీకు చూపించలేము ఎందుకంటే ఫోన్లో వెళ్ళలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది దివాన్ AM అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఆడిటోరియం, ఓపెన్ ఆడిటోరియం which was built by Shahjahan. This is the description. Hall of public audience was the place where Shahjahan. Okay. అక్కడ చూసా అది ఐవరీ. వెళ్దాం పద. సో ఓపెన్ ఆడిటోరియం టైప్ అనమాట ఇదంతా. ఆడిటోరియం కాదురా, ఓపెన్ ఆడిటోరియం కాదు, లైక్ దర్బార్ అంటావు. కూర్చొని జనాలందరూ ఇక్కడికి వచ్చి అయ్యా మొరపెట్టుకుంటే మొరాలించి డెసిషన్ మేకర్ అనమాట షాజహాన్. ఎక్కడి నుంచో తుర్కిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వెళ్ళాడు అన్నమాట. అవును. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి చాలా వరకు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ పడగొచ్చారు. అందులో మిగిలిపోయిన కొద్ది బిల్డింగ్స్ మీకు కనిపిస్తున్న దర్బార్ అది. బిల్డింగ్ చూపిస్తుంది. ఓకే. అందులో గోల్డెన్ ఫ్రేమ్ ఉండేది అనమాట. దర్బార్ గోల్డెన్ క్రౌన్ అక్కడ కూర్చొని వినేవాడు అనమాట. అది ఓన్లీ ఫర్ మినిస్ట్రియల్ మీటింగ్స్, అఫీషియల్ మీటింగ్స్. సో ఆ గోల్డెన్ క్రౌన్ తీసుకెళ్లి మన బ్రిటిషర్స్ రాణిమహల్ ఒకటి ఉంటది. ఆ రాణిమహల్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ తెలియదు. ఒక వాటర్ ఫ్లో ఉంటది కంటిన్యూ, ఇప్పుడు లేదు కానీ. అండ్ ఆ వాటర్ కరెక్ట్ గా రాణి రూమ్ లో ఒక ఫౌంటైన్ వచ్చేలాగా అప్పుడు మాత్రం ఫ్రాగ్రెన్స్ వస్తుంది, బయట రాదు మళ్ళీ ఆ వాటర్. అలా ఉండేది అనమాట. అప్పుడు కన్స్ట్రక్షన్ అంటే మన ఇండియన్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ అలా ఉండేది, అలా వాడుకున్నారు. అండ్ అదే టైంలో తెలుసు కదా మన నలంద యూనివర్సిటీ తగలబెట్టి నాలెడ్జ్ అంతా
Sankala Hills. Again, we started from the scratch. The Darbar, which Ramakant has just told. And this is only for ప్రజలు. ఏ ప్రజలను అయితే కొట్టి హింసించి బందీ చేసి ఎంత పెద్ద రాజ్యం కట్టించాడో వాళ్ళ దగ్గరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నారు. అంటే బేసిక్ గా నేనే కొట్టి నేనే మందురాయి ఉంటాయి. అంటే ఇది ఎక్కడో విన్నట్టుంది. నేను చెప్పను. అది కాదు, పాలిటిక్స్ మనకి ఎందుకంటావు. టువర్డ్స్ ముంతాజ్ మహల్. తాజ్ మహల్. ఇంత పెద్ద ముంతాజ్ బేగంకి ఇంతేనా చిన్నది? బేస్మెంట్ లో ఉన్నారు. ఓహో, మేబీ ఇంకా కింద ఉండొచ్చా? బేస్మెంట్ లో ఇటు నుంచి ఎంట్రన్స్. ఓకే ఓకే. ఎవరక్కడ? ముంతాజ్ బేగం గారు ఇక్కడ ఉండేవారు. తాజ్ మహల్ అయిపోయింది. పబ్లిక్ కన్వీనియన్సెస్, దివానీ ఖాస్. ఓటీరా మీరు ఇప్పుడు దివానీ ఖాస్ అండ్ దివానీ ఆమ్. సో దివానీ ఆమ్ మీరు చూసింది ఏంటంటే ప్రజల కోసం అతను పెట్టుకున్న దర్బార్, అంతేనా? సో నౌ వీఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ విచ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. సో ఇదేంటంటే ఎగ్జిక్యూటివ్లీ ఓన్లీ ఫర్ మినిస్టర్స్ అండ్ ఆల్. ఇందులో ఒక గోల్డెన్ చైర్ ఉండేది, సింహాసనం, అది బ్రిటిషర్స్ తీసుకుపోయి వాళ్ళ బ్యాంక్లో వేసేసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ దేర్ గోల్డ్ రిజర్వ్ అనమాట. సీక్రెట్ ఎంట్రీయా ఇది? ఓకే. ఏంటి అలా చూస్తున్నారు లోపలికి? క్యా దేకా బాయ్ అని. చిన్న వాటర్ బాడీ లాంటిదా? అక్కడ వెనక ఉన్న యమునా నది వాటర్ అక్కడికి వచ్చేది. సో బేసికలీ నీకు వాక్యూమ్ తెలుసు కదా, ఆ వాక్యూమ్ టెక్నాలజీతోనే వీళ్ళు మాక్సిమం ఫౌంటైన్స్ అన్ని, అంటే మనం వాడే ఫౌంటైన్స్ అని వాక్యూమ్ టెక్నాలజీ ఇండియాలో ఉండేవి. ఓకే, వాళ్ళ దగ్గర ఎటువంటి టెక్నాలజీస్ ఏం లేవు. వాళ్ళు వచ్చింది 2 గుర్రాల మీదే. మన దగ్గర అన్ని దొబ్బి వాళ్ళ సోకులు దొబ్బాము. సో మనం ఇందాక చూసాం కదా, అదే ఐవరీది. దట్ ఈస్ దివానీ ఆమ్. ఆమ్ అంటే ఆమ్ జనతాకి వెళ్ళి, ఆమ్ అంటే నార్మల్ పీపుల్. ఖాస్ దిస్ ఈస్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్, తోప్స్. లైక్ ఆడి దృష్టిలో ఉన్న వాళ్ళు అందరూ, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఎవడైతే రాజుల కింద పనిచేసే మంత్రులు ఉన్నారో వాళ్ళ కోసం పెట్టుకున్నది ఇది. ఇది ఒక ఎగ్జిట్. బ్రిటిషర్స్ ఆక్యుపేషన్ లేదు. రే నువ్వు అక్కడ ఉన్నారా? నచ్చా వీడియోస్ చేద్దాం. ఖాస్ మహల్. హాయ్. ఓ, ఖాస్ మహల్లో ఎలిఫెంట్స్ ఫైట్స్ కానీ లయన్ ఫైట్స్ కానీ అయ్యేవి అని అక్కడ రాసిందనమాట. మేబీ ఇక్కడ అయ్యి ఉండొచ్చు. సో దాట్స్ ద ప్లేస్ వేర్ ద రింగ్ ఫైట్ మైట్ బీ హ్యాపెనింగ్. లేకపోతే వెనకాల దట్స్ ద బిగ్ ఏరియా. మార్బుల్ స్టోన్ అనుకుంటున్నాను. మార్బుల్. అండ్ మీరు ఒక్కసారి ఇఫ్ యూ జూమ్ ఇన్, మీకు అక్కడ టో హుక్స్ లాగా ఉన్నాయి. సో అయితే ఐ గెస్ ష్యూర్గా అయితే ఇక్కడ ఎలిఫెంట్ అండ్ లయన్ ఫైట్స్ అయితే జరిగేవేమో, కోళ్ళ పందాలు లాగా అనమాట. ఏమో మేబీ. ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. అక్కడ కూడా కొన్ని టో హుక్స్ ఉన్నాయి, రింగ్స్. ఎంటర్టైన్మెంట్ కోసం యానిమల్స్తో ఇలాగా. ఓకే, బాగుంది. కార్వింగ్స్, ఇవి పెయింటింగ్స్. మొత్తం మార్బుల్ స్టోన్ ఇదంతా. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇదంతా. ఎంట్రీ ఇదంతా చిన్న కొలను సరస్సు లాగా అనమాట. బాగుంది. అవన్నీ ఎంట్రీసే, చిన్న చిన్న కన్నాలన్నీ. అక్కడ నుంచి వచ్చిన ఇందాక చూపించిన వాటర్ ఇలా వచ్చి పర్ఫెక్ట్. ఇది చూడు. ఎస్, బేసికలీ సైఫోన్ ఎఫెక్ట్ తెలుసా నీకు? తెలీదు. సైఫోన్ ఎఫెక్ట్ ఏంటంటే కొంత వరకు లెవెల్ వరకు వాటర్ మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత సెక్షన్ కదా, ఆ తర్వాత సెక్షన్ లోకి వెళ్ళిపోయి వాటర్ మళ్ళీ కొంచెం హింట్ ఇస్తే చాలు రెచ్చిపోతుంది. నాకు తెలుసు. ఎందుకు స్టక్ అయ్యో? I know. వాటర్ ఫ్లో ఆల్ ద వే ఇంటూ ద పాండ్. అక్కడ జలకాల
మరి షాజహాన్ ఆటగాడు షాజహాన్ బ్యాట్స్మెన్. అయ్యో ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ నేషనల్ ఆర్మీ. అదా చూసేద్దాం. భలే ఉన్నాయిరా. సో పోస్టేజ్ స్టాంప్ అనమాట, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. లెట్స్ గో. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఫిలటలీ గ్యాలరీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాంప్స్ అనమాట. ట్రావెల్కోర్, మాసీ అండ్ కో మద్రాస్, మహాత్మా గాంధీ గారు. సత్రా. This is Vayu Dock Seva, the first airmail service. February 18, 1911. February 15 kilometers. All stamps. Desh Bandhu Gupta, Sardar Ajit Singh, Maulana Abdul Kalam Azad, Azad, Abgevar, B.R. Ambedkar, Netaji Subhash Salman, Bose, India. Salman, Vallabhbhai Patel, Jhansi Rani, Tagore, Ravindra. Netaji. Right. Bhagat Singh, Pandi Veeran, Quit India 1942. Gopal Krishna Gokhale. Okay. ఇది అల్టిమేట్ ఉందో, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, సుభాష్ చంద్రబోస్. జై హింద్. ఇవన్నీ ఫ్రీడమ్ మూవ్మెంట్ తాలూకా స్టాంప్స్ అన్నమాట. ఇవన్నీ ఆర్ట్ అండ్ కల్చరల్ స్టాంప్స్. సో మెనీ టాయ్స్. Moving to the next one. Many monuments. India Gate, Gwalior, Taj Mahal, Diwan-e-Khash. Next, flora and fauna. Oh, elephant, greater adjutant stock, dolphins, gangetic dolphins. Next, science and technology. Abdul Kalam Gari. Next, joint issues. India Mexico joint issue. India Philippines joint issue. India France joint issue. Great. And the successful, majestic, mighty Mangalyaan mission marched, stamped its success and represented a leap in developing cost-effective technologies. Kapil sir, floating post office. Wow. ఉంది చాలా డల్ ఇక సారీ శ్రీనగర్. Srinagar, okay. Replica. Indian Post Indian Post journey అన్నమాట. 18s నుంచి 19s and 2000s. British. జలియన్వాలా బాగ్. Original footage. Amritsar, the holy city, 1999. జలియన్వాలా బాగ్. జస్ట్ రెప్లికా పెట్టారు ఇక్కడ. రెప్లికా, చిన్న మ్యాసకర్ రెప్లికా. ఆల్మోస్ట్ 1000 ఇండియన్స్ చనిపోయారు, మోర్ దెన్ 1000 ఇండియన్స్. సో మీకు వెనకాల కనిపిస్తున్న ల్యాంప్స్ ఏంటంటే చిన్న చిన్న ల్యాంప్స్ పెట్టారు. ఐ షో యూ ఇన్ డీటెయిల్. సో జలియన్వాలా బాగ్ లో మనకి బుల్లెట్ షాట్స్ ఉంటాయి అనమాట. ఆ షాట్స్ అన్ని అలా రెప్లికాలో పెట్టారు అనమాట. 13 ఏప్రిల్ 1999. సో అలాగే జస్ట్ ఒక దీపంలో పెట్టారు. బట్ నేను ఒకసారి జలియన్వాలా బాగ్ వెళ్ళాను, అక్కడైతే నేను రియల్ గన్ షాట్స్ కి పడిన హోల్స్ అయితే చూసాను అనమాట. సో ఆల్మోస్ట్ thousands of thousands Indians were killed in that Jallianwala Bagh massacre.
సో ఇలాగా యాదే జల్ 99,000 sacrificed their lives for our freedom. 100 years past, but bullet marks still remain. Yes, bullet marks I think ఉంటాయి. Notice displayed at Jallianwala Bagh reads General Dyer who British opened fire and those who became martyrs. So వాళ్ళ పేర్లు ఇక్కడ ముద్రించారనమాట. And thus these are the people who died in Jallianwala Bagh massacre and World War I. India's contribution to the war. Indian Army. Then Indian Army. Indian Sepoys. If I die here, who will remember me? Indian Sepoy in European military uniforms. Soldiers wrestled during a sports meeting at British officers did adieu to Indian troops. Bye bye. Sikh soldier poses without a turban. A prisoner of war in Germany. Sepoy takes a shower in the open. Combat Indian works as a washerman, barbers, etc. Every Indian. Akhanda Bharat. Jai Hind. Andhra Pradesh లేదు, వెస్ట్ బెంగాల్ లేదు, పాకిస్తాన్ లేదు. బిఫోర్ పార్టిషన్ అంతే అంతే. 6 లాహోర్, పంజాబ్. ఓకే. ఇక్కడ ఇలా కూర్చుంటే వచ్చేస్తుంది ఖచ్చితంగా. So there ends your love story బావా. పద. Gone is gone. నీకోసం వీడియోలో పింగ్ చేస్తానులే. దిస్ ఈస్ రమాకాంత్, మిస్టర్ రమాకాంత్ మండాడి. ఫాలో హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. టువర్డ్స్ చాందనీ చౌక్, జమా మస్జిద్. We will go to. ఈ ఏరియా అంతా సేఫ్ అంటే కెమెరాలు లేవు. దాన్ని కూడా జైలు అడ్రస్ వచ్చి లేదంటే ఎవడో